మరోసారి అపచారం. పదే పదే అదే తప్పు. అగమ శాస్త్ర నిబంధనలు పట్టించుకోరా? తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఆలయంపై ఓ విమానం తిరుగుతూ కెమెరాలకు చిక్కింది. ఇటీవల కాలంలో ఆలయంపై అనేక మార్లు విమానాలు తిరుగుతున్నాయి. ఆలయంపై విమానాల ప్రయాణం చేయడం అగమ శాస్త్ర సాంప్రదాయ విరుద్ధమని టీటీడీ తెలుపుతోంది. నో ప్లేయింగ్ జోన్ గా తిరుమల ప్రకటించాలని అనేక సార్లు టీటీడీ కోరింది. అయినా సరే కేంద్ర విమానాశ్రయ శాఖ స్పందించలేదని టీటీడీ తాజా ఘటనపై అధికారులకు సమాచారం కోరింది. గతంలో కూడా విమానాలు ఇలాగే ఆలయం మీదుగా చక్కర్లు కొట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. టీటీడీ కూడా చాలా సందర్భాల్లో ఎయిర్పోర్ట్ అధికారులను అలర్ట్ చేసింది. అయినా సరే ఆలయం మీదుగా విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. దేశంలో రక్షణ పరంగా సమస్య ఉన్న వారిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటిస్తారు. తిరుమలను ఆ జోన్ పరిధిలోకి తేవాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టలేదు. తిరుమల పైనుంచి విమానాలు వెళ్లినప్పుడల్లా అధికారులు విమానాశ్రయ శాఖ అధికారులకు ఫోన్ చేసి వాటి వివరాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిఘా వర్గాల హెచ్చరికలతో తిరుమలలో ఆక్టోపస్ భద్రత సిబ్బందితో భద్రతను కల్పిస్తున్నారు. గగనతలంలో పర్యవేక్షణే ఇప్పుడు సవాలుగా మారింది. ఇటీవల కాలంలో విమానాలు ఆలయానికి అతి సమీపం నుంచే ప్రయాణించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం దృష్టి సారించి విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.